అటువైపు నుండి వస్తుంది స్పిటి రివర్ అండ్ అటు చైనా నుంచి వస్తుంది సట్లెజ్ రివర్. స్పిటి అండ్ సట్లెజ్ రివర్ రెండు కలిసి మనకి అక్కడ కొండ మీద ఒక ఇల్లు, అక్కడ కొన్ని ఇల్లులు, అక్కడ ఒక ఇల్లు. విచిత్రంగా ఎట్లా వెళ్తారు అబ్బా అక్కడికి, దారే కనిపించట్లేదు. మీదిరా నాయన అడ్వెంచరస్ జీవితం అంటే. చీకటి అవుతుంటే ఈ ఏరియా అంతా భయానకం బీభత్సంగా ఉంది. ఒక్కరిని వెళ్తే నాకైతే చాలా అజీబ్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే హిమాలయాస్ ఎట్లా మెరుస్తున్నాయి తెలుసా. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటోమాట్స్. అక్కడ మనకి 1 అవర్ పైన ఆపారు. ఆ తర్వాత క్లియర్ చేసేసరికి ఫస్ట్ అటుపక్క వచ్చే ట్రాఫిక్ అంతా దించారు. దెన్ మనది మొదలైంది. బైక్ కాబట్టి నేను ముందు వెళ్ళిపోయా. కానీ చాలా సేపు నుంచి ఆకుండడం వల్ల కొందరు అతి ఉత్సాహం చూపించి ఓవర్టేక్ చేసుకుని వెళ్ళారు. 2 కార్లు మొత్తం దుమ్ము లేపారు. నేనైతే దుమ్ము అయిపోయినా. ఆ తర్వాత మళ్ళీ 15 కిలోమీటర్ల గలీజ్ ఆఫ్ రోడ్. ఏం చేయలేం, ఇవంతా కూడా మనకి స్పిటి ప్రయాణంలో భాగమే ఆఫ్ రోడ్ అనేది. ఆ తర్వాత చాలాసేపటికి అంటే తెలుసుగా మీకు, 15 కిలోమీటర్ ఆఫ్ రోడ్ అంటే పక్క మనకి 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ తర్వాత మనకి మళ్ళీ టర్మాక్ రోడ్ వచ్చింది. ఇప్పుడు మనము టువర్డ్స్ నాకో వెళ్తున్నాము. మళ్ళీ మనం పీక్ పాయింట్కి వచ్చాము చూడండి, కొండపైకి. అండ్ దోస్ ఆర్ ద హిమాలయాస్. సారీ, బైక్ పేరు వచ్చేస్తుంది నాకు. ఇంకా ఈ ఆఫ్ రోడింగ్ ఇక్కడంతా కూడా ఈ పనులు నడుస్తూ ఉన్నాయి. రోడ్లు అన్నీ డ్యామేజ్ ఉన్నాయి. సో వాటిని సరి చేస్తున్నారు. చూడండి ఎలా ఉంది రోడ్ అంతా. కిందకి వెళ్తే ఆహనా సామిరంగా అవుతుంది. బుద్ధం శరణం గచ్చామి. షూటింగ్ స్టోన్ జోన్, డ్రైవ్ కేర్ఫుల్లీ. మళ్ళీ స్టార్ట్ అయింది. సో నాకు తెలిసి అదే నాకు అనుకుంటా. కింద దిగుతున్నాం మనం ఇప్పుడు. మళ్ళీ మనము 10,000 ఫీట్ నుంచి చాలా పైకి వచ్చాము. నాకో విలేజ్ అయితే 12,020 ఫీట్ల హైట్లో ఉంది. ఇది అంతకంటే ఎక్కువ హైట్లో ఉంది. 1000 ఫీట్ల హైట్ ఎక్కువ ఉంటుంది ఇది. చూద్దాం నాకోకి వెళ్ళి. అగైన్ వీఆర్ ద పీక్ పాయింట్. ఓం శ్రీ గణేశాయ నమః. గణపతి టెంపుల్. ఇక్కడంతా కొంచెం గ్లేజీ వ్యూ ఉంది. అంతా ఫాగీ వ్యూ. మళ్ళీ మనం కొండ దిగుతున్నాము. బైక్ కాబట్టి నేను జంపుకొని వచ్చేసిన. నా వెనకాల చాలా పెద్ద లైన్ ఉండే. వాళ్ళందరూ పత్తా లేరు, ఎంతసేపటికి వస్తారేమో మరి. టైం అయితే 5 దాటింది. చీకటి అయ్యే వరకు ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్దాం మనము. మధ్యలో ఫుంగ్సుక్ వాంగ్డు పేరు ఎలా అయితే ఉందో 3 డేస్లో అలానే ఒక పేరు ఉంది. అక్కడ ఉండమని చెప్పి కొందరు ఇంతకుముందు పరిచయమైన హర్యానా వాళ్ళు సజెస్ట్ చేశారు. రింగ్ పియో ఏదో ఉంది పేరు, చెప్తా మళ్ళీ తర్వాత మీకు. సో హోప్ఫుల్లీ దట్ ఈస్ ద నాకో విలేజ్కి వెళ్ళడానికి దారి ఇది. లెఫ్ట్ డైవర్జన్. మనమైతే విలేజ్కి వెళ్ళటం లేదు. టైం తెలుసు కదా, 5 దాటింది. సో బాయ్ నాకో విలేజ్ అండ్ నాకో గొంప అంటే నాకో మానస్ట్రీ అక్కడ ఉంది. ఇక్కడ దగ్గరలో ఒక లేక్ కూడా ఉందంట. మేబీ అదే అనుకుంటా నేనైతే. నీళ్ళు తక్కువ ఉన్నాయి. సో ఈ నాకో గొంప విశేషాలు ఏంటంటే సేమ్ 9000 AD అంత పాతదే. 1975లో మళ్ళీ డ్యామేజ్ అయింది ఎర్త్క్వేక్ వల్ల. ఆ తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ దాన్ని డెవలప్ చేశారు. సో సేమ్ స్టోరీ ఆఫ్ ఆల్ దీస్ గోంపాస్ మానస్ట్రీస్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు సీ ద నాకో గోంపా. బుద్ధం శరణం గచ్చామి. గివ్ మీ సమ్ శ్రద్ధ, సబూరి, శాంతి, పేషెన్స్, ఓపిక, ధర్మం, న్యాయం, నిజాయితీ, ఎవ్రీథింగ్ టు మీ అండ్ ఆల్ మై వ్యూవర్స్. మళ్ళీ మనం కొండ దిగుతున్నాం. 12,020 ఫీట్కి వచ్చాము. అంటే మనం నాకో గొంప దగ్గరికి. దెన్ అగైన్ మనం కొండ దిగి మన రైడ్ని కొనసాగిద్దాం టువర్డ్స్ ఎంతవరకు అయితే అంతవరకు. ఈరోజు చీకటి అయ్యే వరకు. ఇక్కడ తెలుసుగా చీకటి ఎప్పుడైతుందో 7:45 వరకు నిన్న వెళ్తుండే. ఆ తర్వాత కూడా ఉండే కొంతసేపు. మేబీ 8 చీకటి అవుతుంది. మనం 7:30, 7:45 దగ్గర రెడీ చేద్దాం ఈరోజు. ఓకే, ఓపికతో ఉంది. చాలా స్లోగా వచ్చేంత సేపు. ఇప్పటి నుంచి కొంచెం మంచిగా కొడదాం. నేను ఈ స్పిటి ట్రిప్లో చంద్రదల్ లేక్, పిన్ వ్యాలీ, మడ్ విలేజ్ ఇలాంటివన్నీ కవర్ చేయలేకపోయా. నాకున్న టైం కన్స్టెంట్ అలాంటిది. నాకు టైం ఎక్కువ ఉంటే నేను ప్రతి తిరుగుతుండే. మనకున్న టైంలో
నా ఐటనరీ అంతా కంప్లీట్ చేయాలని చెప్పి నా ప్లాన్. సో దాని ప్రకారమే కొనసాగిస్తున్నా. నాకో నుంచి దిగే రోడ్ అంతా చాలా బాగుంది చూడండి. 2-వే రోడ్డు, కంప్లీట్ టర్మాక్. ఎక్కుతున్నప్పుడు ఎంత కష్టంగా ఉన్నానో దిగుతున్నప్పుడు అంత ఈజీగా ఉంది. అండ్ మనకి పోటీ కూడా ఎవరు లేరు, నేను ఒక్కరినే ఉన్నా ఈ రోడ్లో బైకర్ని. అలా హ్యాపీగా దిగుతున్నా. మన పక్కన స్పిటి రివర్ లేదు ఇప్పుడు, నాకు ఎవరు తోడలేరు, నేను నా పుబ్బ తప్ప. మన బైకింగ్ టిప్స్ షురూ చేద్దామా? రైట్ హ్యాండ్ పొజిషన్, సడన్ బ్రేక్ కొడితే మీ మనీ కట్టు ఇరిగే ఛాన్స్ ఉంటుంది. ఏమైనా గుద్దినా కానీ టర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సడన్గా మన టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, కంట్రోల్ చేస్తాం కదా. ఈ విధంగా మీ యొక్క స్పైన్ పైన లోడ్ రాకుండా మనకి ఎక్కువ రైడింగ్లో పెయిన్ వచ్చేది షోల్డర్స్, బ్యాక్, ఇంకా నెక్కే. ఇట్లా ఫ్రీ చేసుకోవచ్చు. మీ నెక్ ఇలా ఇలా ఫ్రీ చేసుకోవచ్చు. యూ కెన్ డూ దిస్ సాడ్లింగ్. ఈ రూట్ అంతా మంచి రోడ్లు ఉన్నాయి, కానీ చాలా భయంకరమైన టర్నింగ్స్ ఉన్నాయి చూడండి. అన్ని బ్లైండ్ టర్న్స్. ఎవరే బాబు హెల్మెట్ ఎగిరిపోయింది అనేది. ఇప్పుడు కార్ అయిపోయింది బాబు, దుబ్బుతున్నారు. ఐ డోంట్ నో ఈ రోడ్లో ఎలా దుబ్బుతారేమో. చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు ట్రావెల్ ఇన్ దిస్ రూట్. ఇదిగోండి చూడండి రాళ్ళు. కొంచెం బండి తప్పితే వెళ్ళి దడాక్ అవుతుంది. దే కమ్స్ హిమాలయాస్ అండ్ ద కూల్ బ్రీజెస్. నాకు వచ్చే ముందంతా వేడి ఉండే, బాగానే వేడి అనిపించింది. నేను జాకెట్ పక్కన పడేసా. మళ్ళీ ఎప్పుడైతే మనం పైకి వస్తూ ఉన్నామో చలి మళ్ళీ మొదలైంది. చూడండి రాయలు, ఇలాంటి రాళ్ళు మనం పడితే ఏం సంగతి. చూడండి బ్లైండ్ టర్న్స్, ఫాస్ట్గా వెళ్తే మాత్రం ఇబ్బంది పడతాము. మీరు నమ్మరు, 2 టైర్లలో ట్యూబులు ఉన్నాయి. సైడ్ వాల్లో బొక్క పడ్డది. సైడ్ వాల్లో బొక్క పడడం వల్ల నేను ట్యూబ్లెస్ నడిపిస్తున్నా. ట్యూబ్లెస్ కూడా 4 సార్లు హోగా, స్టిల్ రన్నింగ్ గుడ్. ఇది ఒక చిన్న తప్పు చేసినట్టే, బట్ స్టిల్ నన్ను అయితే కాపాడింది నా పుబ్బ. నేను ఈ స్పిటి సిటీ స్టార్ట్ చేసే ముందు ఏమనుకున్నా అంటే ఎక్కువ లాగింగ్ ఏం చేయను నేను. జస్ట్ ఒక 10-12 నిమిషాలు వీడియో నామకే వస్తే చేసి దించుదాం అనుకున్నా. కానీ మీరు చూసారు కదా నా వీడియోస్ అన్ని లెంత్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దీస్ వీడియోస్ వైల్ ట్రావెలింగ్. నాకు చాలా మంచి అనిపిస్తుంది ట్రావెల్ చేస్తూ ఈ విధంగా ఒక్కని బోర్ అవ్వకుండా మీతో మాట్లాడుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా యొక్క మెమరీస్ నేను గ్యాదర్ చేసుకోవడంలో చాలా ఆనందం ఉంది. అనుకోలేదు నేను కూడా ఇంతసేపు రికార్డ్ చేస్తాను అని చెప్పి, బట్ స్టిల్ ఈ ప్రాసెస్ చాలా బాగుంది. వీడియోస్ రికార్డ్ చేయడము, ఈ విధంగా ట్రావెల్ చేయడము నైస్. ఆ విధంగా కొనసాగిస్తున్నాను నేను. అంటే ఫ్రాంక్లీ టు సే నాకైతే పెద్ద తోపు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నా కంటెంట్ పైన. నేను స్ట్రాంగ్లీ ఫీల్ అవుతున్నాను నేనైతే చాలా మంచి కంటెంటే రికార్డ్ చేస్తున్నా అని చెప్పి. అది డిసైడ్ చేయాల్సింది మీరే. నా వాయిస్ నచ్చలేదు, ఎడిటింగ్ నచ్చలేదు అలా అనుకుంటే అంతే, నాకు ఇచ్చింది ఇంతే. సో నాకు ఇచ్చిన దానిలో నేను చూపిస్తున్నాను మీకు. ఈ చిన్న ప్రయత్నానికి అంటే ఈ వ్లాగింగ్ అండ్ రికార్డింగ్ ఆల్ దీస్ అండ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎడిట్ అండ్ ప్రజెంటింగ్ యువర్ బెస్ట్ కంటెంట్, నాకు కొంచెం మంచి వ్యూస్ వస్తే చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచి వీడియోస్ చేయాలని చెప్పి ఒక ఎంకరేజ్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అందుకే కొంచెం వ్యూస్ వస్తే ఎవరికైనా ఆనందమే, రాకపోతే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వచ్చిన దానికి మనం చూపించే ఈ కష్టానికి చూసిన వాళ్ళు చూసి ఆనందిస్తే అంటే మేము తీసిన ఈ వీడియోకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఆర్ ఎల్స్ దిస్ విల్ బీ మై మెమరీస్. అండ్ ఎప్పటికప్పుడు నేను ఇవన్నీ యూట్యూబ్ వీడియో ద్వారానే చూడాలని చెప్పి నేను ఏమీ వెయిట్ చేయట్లేదు. ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉన్నా. ఈరోజు ఈ ప్లేస్కి వెళ్ళానంటే వెంటనే క్లిప్ తీస్తున్నా, అలా పెట్టేస్తున్నా. జస్ట్ నన్ను ఫాలో చేసే వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడం అంతే. ఇన్స్టాగ్రామ్లో నావి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. అదే యూట్యూబ్లో అంటే చాలా టైం పడుతుంది. మన టైం ఉంటే మనం వెయిట్ చేస్తాం, తెలిసిందే మీకు. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఈ వ్యాలీ వ్యూ చాలా బాగుంది చూడండి. మొత్తం టర్నింగ్ మ్యాప్ ఆన్ చేసుకున్నా, ఎవరు లేదు కదా రోడ్లో, కరెక్ట్ వెళ్తున్నాం లేదని చెప్పి డౌట్ వచ్చి. సో మనం అలా దిగుతూనే ఉన్నాము త్రూ దిస్ హైవే. నా ఈ జర్నీని మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటా. మనం ఆల్మోస్ట్ కొండ దిగిపోయాము. మనకు కింద కనిపించేదే స్పిటి రివర్. హిమాచల్కి అటువైపు అంటే మనాలి వైపు అంతా కూడా మీకు పచ్చని కొండలు ఉంటాయి. ఈ స్పిటి వైపు అంతా కూడా ఈ బండరాళ్ళ కొండలు ఉన్నాయి. చూడండి ఎలా చెక్కారు రోడ్ల గురించి. అంత ఖతర్నాక్ బండరాళ్ళు ఇది. స్పిటి కంటైన్స్ so many rocky mountains and Manali contains green mountains. By the way, I love green mountains. ఈ రైడ్ ఎంజాయ్ చేస్తున్నా.
బట్ నాకు ఆ వ్యూస్ చాలా మంచి అనిపించాయి. కానీ ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్, ఏదో వేరే ఖండం కాదు. ఇది వేరే భూభాగం వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు. అక్కడ నుంచి చూడండి ఏదో జారిపడినట్టు ఎలా తయారైంది రోడ్డు. వామ్మో దేవుడా, అసలు ఈ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎప్పుడైతే నాకో దిగామో, నాకో దిగిన దగ్గర నుంచి ఈ రోడ్లు అండ్ ఈ కొండలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. వావ్, అంతే వేరే లెవెల్ అంతే. ఇది ఇక్కడ ఆపి ఫోటో దిగుదామా అనిపిస్తుంది నాకు. వెనకాల ట్రాఫిక్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. వావ్, టైం 5:45 అయిపోయింది. ఒక బ్రిడ్జ్ ఉంది. యా, ఈ విషయం మీకు చెప్పాలి నేను. ఇక్కడ ఆపుదాం, చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి అటువైపు నుండి వస్తుంది స్పిటి రివర్ అండ్ అటు చైనా నుంచి వస్తుంది సట్లెజ్ రివర్. స్పిటి అండ్ సట్లెజ్ రివర్ రెండు కలిసి మనకి సట్లెజ్ రివర్ పేరు మీదే ముందుకు పారుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అండ్ ఇది ఒక సంగమం అని చెప్పొచ్చు. చూడండి, ఇదంతా బ్రౌనిష్ కలర్లో ఉంది, ఆ వాటర్ అంతా బ్లూ అండ్ డార్క్ గ్రీనిష్ కలర్లో ఉన్నాయి. ఎక్సలెంట్ ఫీలింగ్, గ్రేట్. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసా. వ్యూ ఎంత బాగుంది చూడండి. ఒకవైపు నుంచి సట్లెజ్, ఒకవైపు నుంచి స్పిటి గెట్టింగ్ మిక్స్డ్ హియర్ అండ్ బీయింగ్ సంగం. నైస్. చాలా ఫొటోస్ కూడా దిగా. ఒక్కనే ఉన్నాయి కాబట్టి ఫోటో తీసే వాళ్ళు ఎవరు లేకుండే. వచ్చిన వాళ్ళు 2-3 అడిగితే తీశారు వాళ్ళే. సో ఇది మన సట్లెజ్ అండ్ స్పిటి రివర్ యొక్క సంగం మీద ఉన్న బ్రిడ్జ్. కొన్ని మంచి మెమరీస్ నా బైక్తో పాటు తీసా ఫోటో. ఫీలింగ్ రియలీ గుడ్. టైం 6:30 అయింది కరెక్ట్గా. ఎంతవరకు వెళ్తామో చూద్దాము. ఈరోజు అయితే అనుకున్నది అవ్వలేదు, కానీ నేనైతే నా రైడ్ని చాలా ఎంజాయ్ చేసా. చాలా మంచి వ్యూస్. ఫాస్ట్గా వెళ్ళిపోతే ఆ వ్యూస్ని మనం ఆస్వాదించలేము. అందుకే ప్రశాంతంగా వెళ్తూ, స్లోగా వెళ్తూ, వీడియోస్ రికార్డ్ చేస్తూ అలా బయలుదేరా. రేపు మనకి కొంచెం టఫ్ టాస్క్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ అవుతామో అక్కడ నుంచి కొట్టాల్సింది షిమ్లాకి డైరెక్ట్గా. షిమ్లాలో నేనేం ఎక్స్ప్లోర్ చేయట్లేదు, జస్ట్ ఒక స్టాప్ అంతే, మన పిట్ స్టాప్ అన్నట్టు అక్కడ ఆగాలి. ఆగి నెక్స్ట్ రోజు ఢిల్లీ కొట్టాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూద్దాం సట్లెజ్ రివర్. మన ఎమ్మడి వస్తుంది ఇప్పుడు సట్లెజ్ రివరే, మనకి తోడుగా వస్తుంది. రైట్, చాలా లోతులో ఉంది చూడండి. చలో, సన్సెట్ కూడా అయిపోతుంది. ఇక్కడంతా రాళ్ళు అసలు డిఫరెంట్గా ఉన్నాయి భయానకంగా. ఆ రాళ్ళ మధ్యలో క్రాస్ అవ్వగానే మనకి ఆ యొక్క సంగం వచ్చింది. చాలామంది ఆ రాళ్ళ దగ్గర ఫోటోలు దిగుతారు. అంటే మన తలపైన రాయినట్టు వస్తుంది షేపు. లైటింగ్ బాగాలేక నా ఫోటోస్ అయితే బాగా రాలేదు అనిపించింది నాకు. తీసేవాళ్ళు కూడా ఇవ్వలేరు. అక్కడ కొండ మీద ఒక ఇల్లు, అక్కడ కొన్ని ఇల్లులు, అక్కడొక ఇల్లు. విచిత్రంగా ఎట్లా వెళ్తారబ్బా అక్కడికి, దారే కనిపించట్లేదు. మీదిరా నాయన అడ్వెంచరస్ జీవితం అంటే. అక్కడికి వెళ్ళడమే పెద్ద అడ్వెంచరు. అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వచ్చే విలేజ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. కొండలపైన అక్కడ దాకా ఇల్లు ఉన్నాయి. అంతా కూడా కొండలపైన ఉన్నాయి ఇల్లులు. ఎప్పుడైతే నాకో దాటినామో, నాకో దాటిన దగ్గర నుంచి రోడ్స్ మాత్రం చాలా బటర్ స్మూత్ ఉన్నాయి. కొంచెం ముందు బయలుదేరుతుంటే మనం కొట్టేస్తున్న చిటుకులకి. కానీ నిన్న చలికి చుక్కలు చూపించేసిన చలి మాకు. కాబట్టి ప్రశాంతంగా నిద్ర లేచి బయలుదేరినప్పటికీ టైము 10. సో ఇదే మొత్తం విలేజ్. సట్లెజ్ రివర్ పాస్ అవుతూ ఉంది కింద నుంచి. కొండలపైన ఉన్న విలేజ్ POOH. మనం స్టే చేద్దాం అనుకున్న ఏరియా పేరు రికాంగ్ పియో. 62 కిలోమీటర్లు ఉంది.
సిమ్లా 283, రేపు మనం కొట్టాల్సింది సిమ్లా 283. ఇప్పుడు 62 కిలోమీటర్ వెళ్తానా లేదా అనేది కొంచెం డౌట్ నాకు. 640 అయింది. 8 వరకు అంటే 1 hour 20 minutesలో 60 కిలోమీటర్లు అనేది ఇలాంటి ఘాట్ సెక్షన్లో కొంచెం కష్టమే. ట్రై చేద్దాం. రోడ్లు మాత్రం చాలా కర్వీ ఉన్నాయి. ఈ కొండల మధ్యలో చూడండి సన్సెట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గోల్డెన్ సన్సెట్. ఇప్పుడే చిన్న ల్యాండ్ స్లైడ్ అయింది, మీరు చూడొచ్చు. మొత్తం దుమ్ములేస్తుంది ఇక్కడ నుంచి. వామ్మో బగావ్. టైం 7 అయింది. ఇంకా రెకాంగ్ పియోకి మనకి 40+ కిలోమీటర్స్ ఉంది. ఈ కొండల మధ్యలో రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి. నేను 60 స్పీడ్లో అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. పైన చూడవచ్చు మీరు హిమాలయాస్. చల్లదనం మొదలైపోయింది మనకి. ఈ రైడ్ మాత్రం చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. జాగ్రత్తగా నడిపిస్తున్నా, మరీ టాప్ స్పీడ్ ఏం కొట్టట్లేదు. 60 మ్యాక్సిమం వెళ్తున్నా అంతే. ఇవ్వండి 57, 58, 60. ఇంకొక 28 కిలోమీటర్స్ ఉంది రెకాంగ్ పోకి. వన్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఆన్ ద సట్లెజ్ రివర్. ఇక్కడ అంతా గ్రీన్ వ్యాలీ మొదలైపోయినాయి చూడండి. ఈ రైడ్ మాత్రం చాలా బాగుంది. ఇక చూడండి మొత్తం గ్రీన్ వ్యాలీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. అండ్ ద రోడ్స్ ఆర్ బటర్ స్మూత్. మై పుబ్బా పర్ఫార్మింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. చీకటి అయిపోతుంది కాబట్టి ఎక్కువ నేను రికార్డ్ చేయట్లేదు. జస్ట్ లాస్ట్లో ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలి కాబట్టి నేను కొడుతూనే ఉన్నా బండి. ఆ కొండ పైన కనిపించే విలేజ్ పేరు పోవారి. అమేజింగ్లీ బ్యూటిఫుల్ ఉంది చూడడానికి ఇక్కడ నుంచి. ఇంతకుముందు మనం చూసిన ఏరియా ఉంది ఇడుపు, అది మొత్తము ఆర్మీ ఏరియా ఉంది, మిలిటరీ ఏరియా. చీకటి అవుతుంటే ఈ ఏరియా అంతా భయానకం బీభత్సంగా ఉంది. ఒక్కరిని వెళ్తుంటే నాకైతే చాలా అజీబ్ ఉంది. మధ్య మధ్యలో కొండల నుంచి నీళ్ళు పడుతూ ఉన్నాయి, జలపాతాలు. పక్కన నది, రోడ్డు మీద ఎవరు లేడు, కొండ చర్యలు. వామ్మో. ఇంకొక 32 నిమిషాలు చూపిస్తుంది. టైమ్ 7:41 అంటే 8:10 రీచ్ అవుతా. నేను రెస్ట్ చేయకూడదు, బట్ ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడైతే. ఇక్కడ స్టేజ్ కూడా ఉండవు మనకి. నాకు ఒక గంటన్నర దెబ్బతీసింది నాకు. లేకపోతే ప్రశాంతంగా మనము చిత్కులు చేరిపోతున్నాయి కండి, వాటర్ నిలబడుతున్నాయి. మొత్తం కొండల మధ్యలోనే ప్రయాణం ఉంది ఇది. మొత్తం చీకటి అయిపోయింది, కానీ ఇక్కడ నుంచి చూస్తే హిమాలయాస్ ఎట్లా మెరుస్తున్నాయి తెలుసా. నాకు తెలిసి కెమెరా అది క్యాప్చర్ చేయలేదు. బ్రైట్గా ఇట్లా షైన్ అవుతున్నాయి పైన హిమాలయాస్. బా మై డే. గూగుల్ ఘోరంగా తిప్పుతుంది నాకు. ఈ హిల్ స్టేషన్లో అస్సలు నమ్మకూడదు అని. ఈ రెకాంగ్ పియో అనేది ఏదో చిన్న విలేజ్ అనుకున్నా నేను, కానీ ఇది హిల్ స్టేషన్ చాలా బాగుంది. కల్పా, కిన్నౌర్ డిస్ట్రిక్ట్ కల్పా అంటారు ఏరియాని. రెకాంగ్ పియో అనేది ఇదంతా మిలిటరీ ఏరియా. మంచి షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. కానీ హోటల్ బుక్ చేసా, తిప్పుతూ ఉంది ఇది. దీనికి దండం రా నాయన. హిల్ స్టేషన్లో మాత్రం అస్సలు నమ్మకండి గూగుల్ని. ఇప్పుడు మనం ఉన్నది కల్పాలో, అంటే రెకాంగ్కి వెళ్ళిన తర్వాత నేను బుకింగ్ ద్వారా హోటల్ బుక్ చేస్తే 7 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ హోటల్ ఇచ్చారు. ఇది ఎలా ఉందంటే రెకాంగ్ పియో నుంచి కంటిన్యూ కొండపైకి ఎక్కిస్తూనే ఉన్నాడు. 7 కిలోమీటర్స్, ఫుల్ కర్వ్స్, ఫుల్ టర్నింగ్స్. అది రేపు పొద్దున మీకు మళ్ళీ అదే రూట్లో వెళ్ళాలి, అప్పుడు చూపిస్తాను. నేను బడ్జెట్ రూమ్స్ ఫాలో అవుతాను కాబట్టి నేనైతే సింపుల్గా ఈ ఒక డార్మిటరీ తీసుకున్నా. మన బెడ్ ఇది బాగానే ఉంది, అండ్ హాట్ వాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ మీకు ఇంతకుముందు చూపించా కింద నుంచి పైన కనబడే ఊరు చాలా చాలా బాగా కనబడుతుందని చెప్పి మనం ఇప్పుడు అంతా పైకి వచ్చాము. పక్కనే హిమాలయాస్ ఉన్నాయంట, అంటే బిల్డింగ్ పైన ఎక్కితే హిమాలయాస్ కనబడతాయంట. నాకైతే ఇప్పుడు చీకటిగా ఉంది, ఏం కనబడట్లేదు. రేపు పొద్దున్న మీకు గుడ్ మార్నింగ్ అక్కడ నుండి చెప్తాను అనుకుంటున్నా. ఇక్కడ నుంచి చిట్కులు చాలా దూరం ఉందంట, అంటే 2 hours టైం పడుతుంది అంటున్నాడు. వెళ్ళడానికి 2 hours, రావడానికి 2 hours, మళ్ళీ షిమ్లాకి 6 hours. సో చిట్కుల గురించి అంత దూరం వెళ్ళే ఓపిక అయితే నాకు లేదు. సో రేపు మార్నింగ్ లేచిన తర్వాత మన మూడు బట్టి అది ప్లాన్ చేద్దాము.
ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్, అంటే కాజా టు ఇక్కడికి అంటే కల్పాకి, కాజా టు కల్ప అనేది పార్ట్ 2. మధ్యలో మీకు చాలా బైకింగ్ టిప్ అనేది చెప్పా కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. ఇంకా ఇలాంటి వీడియోస్ ప్రతిసారి చేయలేం కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరూ ఇలాంటి ఏరియాస్ విజిట్ చేయాలి కదా, కనీసం నా ఐస్ అండ్ నా కెమెరా ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ చూపించవచ్చు. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. రేపు మనం జర్నీ చేస్తుంది కల్పా టు షిమ్లా. జై హింద్.